హలో అండి, వెల్కమ్ టు లక్ష్మి ఒలోలాస్ కిచెన్. నేను మీ లక్ష్మి. ఈరోజు వీడియోలో ఇన్స్టెంట్గా చేసుకునే బ్రేక్ఫాస్ట్ రెసిపీ చూపిస్తున్నానండి. అదే బన్ దోశ అనమాట. దీని టేస్ట్ చాలా బాగుంటుంది, పిల్లలు కూడా బాగా ఇష్టపడతారు. ఎప్పుడైనా మన ఇంట్లో బ్రేక్ఫాస్ట్ చేయడానికి ఇడ్లీ బెటర్ కానీ దోశ బెటర్ కానీ లేనప్పుడు టేస్టీగా తినాలనుకుంటే కనుక ఇది చేసేసుకోవచ్చు. మరి ఎలా చేయాలో చూసే ముందుగా వీడియోకి లైక్ చేసేయండి. బన్ దోశ చేసుకోవడం కోసం ముందుగా మిక్సీ జార్ తీసుకుని ఇందులో 1/2 కప్పు కరాచీనోక యాడ్ చేసుకోవాలండి. అంటే బాంబే రవ్వ అండ్ సూజీ అంటారు కదా, అది 1/2 కప్పు వేసుకున్నాను. తర్వాత ఇందులోనే ఒక 1 టేబుల్ స్పూన్ వరకు బియ్యం పిండి కూడా వేసుకున్నానండి. ఇది వేసుకుంటే కనుక కొంచెం క్రిస్పీగా ఉండి బాగుంటుంది దోశ. తర్వాత 1/4 కప్పుతో పెరుగు యాడ్ చేసుకున్నాను. ఇది పులిసిన పెరుగు కాకుండా కొంచెం ఫ్రెష్ పెరుగు వేసుకుంటే బాగుంటుంది. అలాగే ఒక 1/4 కప్పుతో వాటర్ కూడా యాడ్ చేసుకున్నానండి. ఇవన్నీ వేసుకున్న తర్వాత రుచికి సరిపడగా ఉప్పు కూడా వేసుకోవాలి. నేను ఇక్కడ 1 టీ స్పూన్ వేసుకున్నాను. ఇప్పుడు ఇవన్నీ కూడా బాగా మెత్తగా బ్లెండ్ చేసేసుకోవాలి. ఎంత మెత్తగా వీలైతే అంత మెత్తగా బ్లెండ్ చేసేసుకుని ఒక బౌల్లోకి వేసేసుకోవాలి. ఈ బ్యాటర్ని నేను ఎంత మెత్తగా బ్లెండ్ చేసుకున్నానో ఒకసారి చూపిస్తున్నాను చూడండి. చేతితో పట్టుకుంటే మెత్తగా కాటుకలా ఉండాలన్నమాట. అంత మెత్తగా గ్రైండ్ చేసుకుని దీన్ని పక్కన పెట్టేసుకుని ఇప్పుడు స్టవ్ పై ప్యాన్ పెట్టుకుని ఇందులో 1 టీ స్పూన్ ఆయిల్ వేసి, ఆయిల్ వేడైన తర్వాత 1/2 టీ స్పూన్ ఆవాలు, అలాగే ఒక 1 టీ స్పూన్ మినపప్పు వేసుకుంటున్నానండి. వీటితో పాటుగా 1 టీ స్పూన్ జీలకర్ర కూడా వేసుకుని ముందుగా వీటిని వేయించుకుని తర్వాత ఒక రెమ్మ కరివేపాకు చిన్నగా కట్ చేసి వేసుకున్నాను. అలాగే ఒక ఆనియన్ కూడా చిన్న ముక్కల్లా కట్ చేసి వేసుకుని ఒక పచ్చిమిర్చి కూడా కట్ చేసుకున్నాను. పిల్లలకి పెట్టేవారైతే కనుక మిర్చిని స్కిప్ చేసి వేయచ్చు, వాళ్ళకి నోరు మండుతుంది కాబట్టి. ఇప్పుడు ఇవన్నీ కూడా మీడియం ఫ్లేమ్లో ఉంచుకుని ఈ విధంగా కొంచెం కలర్ వచ్చేంత వరకు వేయించుకున్న తర్వాత కొద్దిగా కొత్తిమీర కూడా వేసేసుకుని ఒకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. తర్వాత మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న బ్యాటర్ ఉంది కదండి, అందులోకి మిశ్రమం అంతా కూడా వేసేసుకోవాలి. ఇలా పిండిలో వేసుకున్న తర్వాత అంతా కూడా బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి. అంటే మన పోపులాగా వేయించుకున్నాం కదా, అదంతా కూడా పిండిలో బాగా కలిసిపోవాలండి. ఈ విధంగా కలిపేసుకుని దీని ఒక 10 నిమిషాల పాటు పక్కన పెట్టేసుకోవాలి. అప్పుడు పిండి అనేది మొత్తం అంతా కూడా బాగా నానుతుంది. ఇలా 10 నిమిషాల పాటు బాగా నానిన తర్వాత ఒకసారి మళ్ళీ బాగా మిక్స్ చేసుకోవాలండి. మనకి ముందు కన్నా కూడా పిండి తర్వాత కొంచెం చిక్కబడుతుంది అనమాట. ఇప్పుడు ఇందులోనే ఒక 1/2 టీ స్పూన్ బేకింగ్ సోడా వేసుకుంటున్నాను. అంటే వంట సోడా ఉంటుంది కదా, అది వేసుకుని ఒక 1 టీ స్పూన్ వాటర్ వేసుకుని అంతా కూడా బాగా కలిపేసుకోవాలి. ఈ బేకింగ్ సోడా వచ్చేసి మనం దోశ వేసుకునే ముందుగానే వేసుకోవాలన్నమాట. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకుని ఇందులో ఒక 1 టీ స్పూన్ వరకు ఆయిల్ వేసుకుని ప్యాన్ అంతా కూడా ఈ ఆయిల్ని బాగా స్ప్రెడ్ చేసుకోవాలండి. ఆయిల్ బాగా మరిగిన తర్వాత మనం కలిపి ఉంచుకున్న బ్యాటర్ ఉంది కదా, అది వచ్చేసి 3 గరిటెలతో వేసుకున్నాను. మీకు ఏ సైజులో కావాలనుకుంటున్నారో అంత వేసుకోవచ్చు. నేనైతే 3 గరిటెలతో వేసుకుని మొత్తం అంతా కూడా ఈ విధంగా బాగా స్ప్రెడ్ చేసుకున్నాను. తర్వాత మూత పెట్టేసుకుని మీడియం ఫ్లేమ్లో ఒక 2 మినిట్స్ పాటు మగ్గించుకుంటే లోపల అంతా కూడా బాగా ఉడుకుతుందండి. 2 మినిట్స్ తర్వాత తీసుకుంటే మనకి పైన అంతా కూడా తడారిపోయి అడుగున బాగా కుక్ అయ్యి మంచిగా కలర్ వస్తుంది. చూసారు కదా, ఇలా కలర్ వచ్చిన తర్వాత దాన్ని ఫ్లిప్ చేసేసుకున్నాము. ఇప్పుడు మళ్ళీ మూత పెట్టేసుకుని ఇంకొక 2 మినిట్స్ పాటు అడుగువైపు కూడా ఉడికించుకోవాలి. తర్వాత మూత తీసుకుని చూస్తే అటువైపు కూడా మంచిగా కలర్ వస్తే కనుక మనకు పర్ఫెక్ట్గా ఉడికిపోయినట్టేనండి. చూసారు కదా, బాగా ఉడికిపోయింది. ఇప్పుడు దీన్ని ప్లేట్లోకి తీసేసుకుని మిగతా పిండితో కూడా ఇలానే దోశలాగా వేసేసుకోవాలి. ఇవి తినడానికి చాలా రుచిగా ఉంటాయండి. అలాగే లోపల మెత్తగా పైన క్రిస్పీగా ఉండి పిల్లలు కూడా బాగా ఇష్టపడతారు. దీన్ని పల్లీ చట్నీతో కానీ లేదంటే టమాటా చట్నీతో కానీ తింటే సూపర్గా ఉంటుంది. మరొకసారి మీరు కూడా ఈ విధంగా ట్రై చేయండి. అండ్ మీకు ఎలా వచ్చిందనేది నాకు కామెంట్ చేయండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేసి, ఫస్ట్ టైం చూస్తున్న వారు తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.